హలో గైస్, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు అనమాట. స్టార్టింగ్లో 9 చేసే ఏం చేసిన అని అనుకున్నాను, ఎప్పుడో తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఎలా చేయాలో చెప్తా గైస్. సో ఫస్ట్ అయితే క్యానల్ ఓకే. సో క్యానల్ ఫ్రీగా, అది కూడా ఫ్రీగా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ యూట్యూబ్ తొందరగా బాగుంది. పోయారుగా. సో ఫస్ట్ ఇప్పుడు న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇప్పుడు నేను ఏం కావాలనుకుంటాను, లైక్ నేనైతే మనిషి టైప్ మనకైతే ఉంది కదా. సో ఇక్కడ మీరు అప్లోడ్స్ అని ఉంటుంది, చూపిస్తాను. వెయిట్ మీ సో ఇక్కడ మీకు అప్లోడ్స్ ఉంటుంది. సో అప్లోడ్స్లో పోతే ఇలా అప్లోడ్ ఫైల్స్ ఉందిగా, దాంట్లో పోండి. సో సో ఎన్ని డబ్బులు పెట్టడం అవసరం లేదు. సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి పోతే నేనైతే మెగా మ్యాన్షన్ టేకా ఓకేనా. సో ఇది ఇక్కడికైతే వచ్చేసి చూసుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎట్లా నేను చెప్తానమాట. సో చూడండి, ఫస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా చేసుకున్నారు. ఓకే, సో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక మీ ఫోటో కావాలి. సో మీ ఫోటో అంటే చెప్తాను. మీ ఫోటో ఇప్పుడు మీరు మళ్ళీ అప్లోడ్ ఫైల్స్లోకి పోండి. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక అప్లోడ్ ఫైల్స్లోకి పోతే మీకు పిక్చర్స్లో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఫర్ సపోజ్ మాత్రమే. సో ఓకే, ఓకే ఫస్ట్ అర్రే సారీ ఇదిగోండి ఈడ యాప్స్లో పోతే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఫోటోలో. ఎట్లా అంటే ఈడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని ఉంటుంది, ఫ్రీ అని ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే సో ఒక నిమిషం, మీరు చూస్ ఫైల్ సెలెక్ట్ చేయాలి. మీ ఫోటో ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టాలా. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టినాక సో చిన్నగానే ఉంటుంది వీడియో నాకు తెలిసి. చూడండి, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఒకటి ఓకేనా. నేను మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో మీ ఫోటోని అది ఇక్కడ పెట్టేయండి. నాది అంటే ఇంకోటి చెప్తానండి, సపోజ్ మాత్రమే కాబట్టి చేస్తానా. సో మీరైతే ఇక్కడ ఓకేనా. ఇలా పెట్టేసి అండ్ టెక్స్ట్ సింపుల్గా ఇస్తే ఏమి ఉండాలి, ఈజీగా ఇస్తాం. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా అది పెట్టుకోండి.
ఇట్లుండే ప్రీమియం. ఓకేనా, సో నేనైతే ఇది పెట్టుకోవాలనుకుంటున్నా. ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. టెంప్లెట్స్ లేదా ఇదంతా బాలే అని అనుకుంటారు. మీకు టెంప్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏంది ఒక్క నిమిషం కలిసి డిలీట్ చేస్తాం. ఒక్క నిమిషం అని మంచి దొరకట్లే అనమాట. ఓకే, ఇట్లా వస్తుంది. ఇలా కొట్టాలన్నమాట. ఇక్కడ మెగా మెన్షన్ ఐకాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఏదైతే పెట్టుకోవాలనుకుంటానో అలా పెట్టండి. పెట్టేసిన కలర్ యాడ్ చేయాలన్నమాట. ఇలా మ్యాజిక్ ఇది కలర్ ఏడు ఉంటుంది. కలర్ ఒక్క నిమిషం ఒకసారి ఈడుంది కదా, మర్చిపోయిన ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నాను ఎట్లుంది. ఓకే, ఇప్పుడు నేనైతే ఎల్లో కలర్ పెడదాం అనుకుంటున్నా. సో ఎల్లో కలర్ చూసారు కదా. ఇట్లా చూసారుగా మెగా మ్యాన్షన్ ఐకాన్. అండ్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈడ షేర్ కొట్టి డౌన్లోడ్ కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ కొట్టండి. ఇంత సింపుల్ అయిపోయింది. ఓకేనా. ఓకే, సో ఇలాగే. సో ఓకే, ఈ వీడియోతో మీరు చూసి నచ్చిందని అనుకుంటున్నా. సో ఓకే, ఈ వీడియోతో మీరు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వన్ బాయ్. మెయిన్ పార్ట్స్ అయితే నెక్స్ట్ రికార్డ్ చేస్తాను. బాయ్.